హలో అండి, అందరికీ నమస్కారం. నిన్న హైదరాబాద్లో తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ప్రజలు రెండు విషయాల మీద ఓపిక పెట్టుకున్నారు. ఒకటి రైతు భరోసా. ఆ రైతు భరోసా మీద మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో చేశాను. రెండోది ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల మీద ప్రకటన వస్తుంది. మోస్ట్లీ ఈ ఫిబ్రవరి నెలాఖరికి ఎన్నికలు ఉండొచ్చేమో అని అందరూ అనుకున్నారు. ఏదేమైనా ఈ 10 రోజుల్లో ఎన్నికలు ఉంటాయి. అంటే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయటం, వెంటనే నామినేషన్లు, ప్రచారానికి ఎక్కువ రోజులు సమయం ఇవ్వరు. ఇక్కడే మనం చూసాంగా, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో చూసాం కదా, ఎక్కువ సమయం ఇవ్వలే. సో దీనికి కూడా ఎక్కువ సమయం ఇవ్వరు అని చెప్పేసి అందరూ అనుకున్నారు. వెంటనే ఎన్నికలు ఉంటాయి. ఎందుకంటే మార్చిలో 10th ఎగ్జామ్స్ కనుక ఉన్నాయి కాబట్టి, ఎగ్జామ్ సీజన్ మార్చిలో స్టార్ట్ కాబోతుంది కాబట్టి, ఆల్రెడీ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, స్టార్ట్ అయిపోయినాయి. నెక్స్ట్ 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. సో వరుసగా ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి 10th క్లాస్ ఎగ్జామ్స్ కంటే ముందు ఈ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు పెట్టే అవకాశం ఉందని అందరూ ఆలోచించారు. కానీ రియాలిటీలో అందుకు భిన్నంగా నిన్న మంత్రి ప్రకటన చేసింది ఏంటంటే, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రకటన చేసింది ఏంటంటే, మేము బీసీ రిజర్వేషన్ మీద పార్లమెంట్లో మరొకసారి పోరాటం చేస్తాం. బీసీ రిజర్వేషన్ మీద క్లారిటీ వచ్చాక ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు పెడతాం అని చెప్పారు. ఇది నిజమా? పచ్చి అబద్ధం, పచ్చి అబద్ధం. నిజానికి లోకల్ బాడీ ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు ఫస్ట్. అప్పుడు బీసీ రిజర్వేషన్ మీద నువ్వు చేసిన పోరాటం ఎంత? సరే, ప్రయత్నం చేసినా సక్సెస్ కాలేదన్నావు. ప్రయత్నం చేసావు, కానీ ఆ ప్రయత్నం సక్సెస్ కాదని ముందే తెలుసు. అదే ప్రాపర్గా ప్లానింగ్తో చేయలేదు. ఏదో చేసామంటే చేసావు. బీసీ రిజర్వేషన్ 42% కోసం ఒక పకడ్బందీగా చేయలేదు. ముఖ్యమంత్రి గారు తెలుసు, కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ తెలుసు, అది పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ ద్వారా కల్పించాల్సిందన్న విషయం తెలుసు, 9th షెడ్యూల్లో పెట్టాల్సిందన్న విషయం తెలుసు. కానీ సర్పంచ్ ఎన్నికల కంటే ముందు నువ్వు పార్లమెంట్లో చేసిన పోరాటం ఏంటి అసలు? ఢిల్లీలో ఒక్కరోజు ధర్నా చేశారండి. ఆ ధర్నాకి కూడా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, ఈ జాతీయ నాయకులు ఎవరూ రాలేదు. కేవలం ఇక్కడున్న నాయకులే పోయి ఢిల్లీలో కూర్చొని ధర్నా చేసి వచ్చారు. వీళ్ళే పోయేదానికైతే అసలు ఈయన ఢిల్లీ దాకా ఎందుకు పోయారు అర్థం కాలే. ఇక్కడే చేసుకోవచ్చు ఇందిరా పార్క్ దగ్గర. అక్కడ నీకు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు ఉన్న రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు వీళ్ళంతా యాడైతే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగితే పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసి నీకు అవకాశం కల్పిస్తారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ పెంచుకోవడానికి అవకాశం. అంతే తప్ప నువ్వు పోరాటం చేయకుండా, నువ్వు ప్రయత్నం చేయకుండా, ఇక్కడేదో నీకు తెలుసు కోర్టు కొట్టేస్తే ఇక్కడ చేసే ప్రయత్నాలన్నీ వర్కౌట్ కావు, అంతిమంగా పార్లమెంట్లోనే దానికి సంబంధించి క్లియరెన్స్ రావాలన్న విషయం తెలిసి కూడా ఇక్కడేదో జీవో ఇచ్చాను, ఇక్కడేదో చట్టం చేశాను, ఈ చట్టం నిలబడదని తెలుసు, ఈ జీవో నిలబడదని తెలిసి ఏదో ప్రయత్నం చేసినట్టు చేశారు. సరే, అది వర్కౌట్ కాలేదు. గ్రామ పంచాయతీ ఎన్నికలకి 50% కంటే బిలో రిజర్వేషన్తోనే, ఆ రిజర్వేషన్లోనే ఎస్సీ ఎస్టీలకు బీసీలకు సర్దుబాటు చేసి వెళ్ళిపోయారు. సరే, పార్టీ పరంగా ఇస్తామన్నారు. అసలు పార్టీ గుర్తుల మీద సర్పంచ్ ఎన్నికలు కాదు కాబట్టి ఏదో జరిగిపోయింది. సరే, మొత్తానికి సంతోషం ఏంటంటే బీసీలకి 42% మించే సర్పంచ్ పదవులు లభించాయి. అది అంతవరకు సంతోషం. కానీ అది ప్రాక్టికల్గా పద్ధతిగా పోయి ఉంటే బీసీల్లో కూడా రకరకాల కులాలు ఉన్నాయి, అందరికీ అవకాశం దొరుకుండేది. పద్ధతిగా పోయి ఉంటారు, చట్టబద్ధంగా పోయి ఉంటాయి. ఇది చట్టబద్ధంగా పోలేదు. తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా బీసీలకి 42% కాకపోయినా కొద్దిగా పర్లేదు, ప్రయారిటీ ఇచ్చారు. ఎందుకంటే పట్టణాలు కొద్దిగా ఎస్సీ ఎస్టీలు తక్కువ ఉంటారు కాబట్టి, ప్రధానంగా ఎస్టీలు తక్కువ ఉంటారు కాబట్టి ఆ మేరకు బీసీలకు రిజర్వేషన్ సర్దుబాటు చేయగలిగారు కొంతవరకు. అదని 42% అయితే కాదు. సరే, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా అయిపోయినాయి. ఇప్పుడేంటి? ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు. ఇప్పుడు ఆల్రెడీ జరుగుతున్న తంతులోనే ఈ భాగం, తంతులోనే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు ఒక భాగం. మరి వీటిని కూడా నడిపించవచ్చు, ఇవి కూడా నడిపించవచ్చు కదా. బీసీలకు పార్టీ పరంగా ఎక్కువ టికెట్ ఇస్తే అయిపోద్ది కదా. ఎందుకు వాయిదా ఇస్తున్నారు? ఆ పేరు చెప్పి బీసీల కోసం ఏదో పోరాటం చేస్తున్నామని. బీసీల కోసం పోరాటం చేస్తే ఎవరు చేయాలి? కేంద్ర పార్టీ చేయాలి, కేంద్ర కాంగ్రెస్ పార్టీ చేయాలి. ఇక్కడ ఉన్న వాళ్ళే మాట్లాడితే సరిపోదు కదా. వీళ్ళ గొంతుకి వాళ్ళ గొంతు అదనం కావాలి. రాహుల్ గాంధీ పార్లమెంట్లో మాట్లాడారు, ప్రైవేట్ బిల్ పెట్టాలి అవసరం. కానీ ప్రైవేట్ బిల్లు పెట్టే పరిస్థితి ఉందా? ఇంతవరకు పెట్టారా వీళ్ళు? సరే, వీళ్ళ చిత్తశుద్ధిని మనం శంకించాలి, ఖచ్చితంగా శంకించాలి. కాకపోతే అసలు ఉద్దేశం ఏంది ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు వాయిదా వేయడానికంటే, మంత్రులంతా మాకు ఖర్చు తడిసి మోపిడి అవుతుంది, ఆల్రెడీ సర్పంచ్ ఎన్నికలప్పుడు మేము చాలా పెట్టుకున్నాం, అభ్యర్థులకి ఎంతో కొంత ఇవ్వాలిగా. మరి సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేసే వాళ్ళకి ఎంతో కొంత వాళ్ళు పెట్టుకుంటారు, ఓకే, వీళ్ళు కూడా ఎంతో కొంత ఇవ్వాలి కదా. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కొంత డబ్బు ఇవ్వాలి కదా. తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలప్పుడు కూడా తడిసి మోపిడైంది మా ఖర్చు. సో ఇప్పటికిప్పుడు వెంటనే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు పెట్టకండి. పెడితే మళ్ళీ దానికి కూడా మాకు ఖర్చు అవుద్ది. ఎన్నికలంటే ₹1,00,00,000 ఖర్చు, ఎవరికి తెలియంది కాదు కదా. సో కొంత ఒక 2-3 నెలలన్నా కొంత వాయిదా వేయించండి. సో ఇది మనీ సర్దుబాటు కాడ ఆగిన విషయం, డబ్బు సర్దుబాటు కాడ ఆగిన విషయం.
కరెక్ట్గా చెప్తున్నా. కేవలం కొంతమంది ఎమ్మెల్యేలు కొంత ఆగండి అని అడిగినందుకు గాను కొంతమంది మంత్రులు కూడా మాకు ఖర్చు తడిసి మోపిడైంది, కొద్దిగా టైం ఇవ్వండి అని అడిగినందుకు గాను వాయిదా వేసినటువంటి విషయం. ఇది రియాలిటీ. పైకి ఏది రీజన్ అన్నా చెప్పనేయండి, అది కాదు రీజన్. నిజానికి వీళ్ళకి బీసీల కోసం నిజంగా పోరాటం చేయాలనిపించి వాయిదా వేయటం కాదు, నిజంగా దానికోసమే వాయిదా వేస్తుంటే సంతోషం. మీరు చేసే పోరాటం మేము చూస్తాం. బీసీకి 42% రిజర్వేషన్ కోసం మీరు ఏం చేస్తారో, మీ పోరాటం ఏంటో మేము చూస్తాం. కానీ దానికోసం కాదు, జరిగిందంతా కూడా ఒక తంతు. డబ్బుల కోసం, డబ్బుల మేనేజ్మెంట్ కోసం, ఎలక్షన్ పోల్ మేనేజ్మెంట్ కోసం కొద్దిగా టైం తీసుకున్నారు అంతే. మేబీ ఏప్రిల్లో పెడతారు. అసలు పెట్టాలనే ఉద్దేశం కూడా సీరియస్గా లేదండి. దీని మీద 2-3 రకాలుగా ఆలోచిస్తున్నారు. ఎలా? అసలు సర్పంచుల ద్వారా ఎంపీపీలను ఎన్నుకుందాం, ఎంపీపీల ద్వారా జడ్పీ చైర్మన్ ఎన్నుకుందాం, ఈ జడ్పీటీసీలు ఎంపీటీసీలు అనేటువంటి వాళ్ళని రద్దు చేద్దాం. ఇప్పుడు దీనికైతే ఖర్చు ఉండదు. ఆల్రెడీ సర్పంచులు కాంగ్రెస్ పార్టీ ఎక్కువ గెలిచింది. ఆ సర్పంచులందరినీ మన్నను కూర్చోబెడతారు. వాళ్ళు అనుకున్నటువంటి వ్యక్తిని నిలబెట్టేసి, ఇదిగో ఇతను ఎంపీపీ, మీరు అందరూ ఓటేయాలంటారు. సరే, ఈ సర్పంచులు కాదనరుగా, పార్టీ మాట కాదనరుగా. అక్కడ లోకల్ ఎమ్మెల్యే వచ్చేసి, ఇదిగో ఇతను ఎంపీపీగా మేము పెడుతున్నాం, మీరంతా మెజార్టీ భాగం ఎన్నుకోవాలి మన పార్టీ తరఫున అంటే మోస్ట్లీ కాదనకపోవచ్చు. ఎందుకంటే కొత్తగా గెలిచిన సర్పంచులకి ఆ బిల్లులు, చాలా అవసరాలు ఎమ్మెల్యేతో ఉంటాయి. సో ఆ ఎమ్మెల్యే మాటని, ఆ మంత్రి మాటని వాళ్ళు కాదంటారు. సో ఎంపీపీని ఎన్నుకుంటారు. కాంగ్రెస్ పార్టీ చేతిలోకి ఎంపీపీ ఆటోమేటిక్గా వచ్చింది, ఖర్చు లేకుండా వచ్చింది. లేదంటే సర్పంచులకి తల కొంత ఇస్తారేమో, ఎన్నికల ఖర్చు మీకు కూడా అయింది కాబట్టి ఎంతో కొంత సర్దుబాటు చేస్తారేమో. సో ప్రజలు ఓటుని కొనటం కంటే కూడా ఈ సర్పంచ్ ఓటు కొంటే తక్కువ ఖర్చు అయిపోయేదిగా. సరే, సారీ, ఓటుని కొంటున్నందుకు అనేది మాట అన్నందుకు, కానీ నిజంగా జరుగుతుంది అదే. ఓటుని కొంటున్నారు. తర్వాత ఈ ఎంపీపీలు అందరినీ కూర్చోబెట్టి, ఇగో మన పార్టీ తరఫున జడ్పీ చైర్మన్ పలానా అనుకుంటున్నాం, మీరంతా పలానా ఎన్నుకోండి అని మంత్రి చెప్తారు. ఆ జిల్లాకు సంబంధించిన మంత్రి కూడా చెప్తారు. ఆ జిల్లాలో పెత్తనం చేసే మంత్రి ఉంటాడు కదా, ఆ జిల్లా మంత్రి చెప్తారు. అతను జడ్పీ చైర్మన్ అయిపోతాడు. అది కూడా కాంగ్రెస్ పార్టీ చేతిలోకి వచ్చేసింది. ఎందుకంటే ఎంపీపీలు కూడా మేజర్ భాగం కాంగ్రెస్ వాళ్ళే ఉంటారుగా. సో కాంగ్రెస్ చేతిలోకి ఎంపీపీలు వస్తాయి, కాంగ్రెస్ చేతిలోకి జడ్పీ చైర్మన్ వస్తాయి. పెద్ద ఖర్చు కాదు, తక్కువ ఖర్చుతో అయిపోయింది. సో ఇలాంటి దాని మీద కూడా ఆలోచన జరుగుతుంది. సో వీటన్నిటి మీద ఒక డెసిషన్ రావడానికి కొంత టైం తీసుకున్నారు అంతే. మోస్ట్లీ జరిగితే ఎన్నికలు ఏప్రిల్లో ఉండొచ్చేమో, కానీ రియాలిటీ అయితే ఇది. అంతే తప్ప బీసీల కోసం పోరాటం చేయటంలో భాగంగా ఎన్నికల వాయిదా వేయటం అనేది కాదు. బీసీలకి 42% చట్టబద్ధంగా అయితే, పార్టీ పరంగా ఇస్తారేమో కానీ చట్టబద్ధంగా అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయ్యే పని కాదు. కాంగ్రెస్ నిజంగా నిజాయితీగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తే ఏమో కానీ జనరల్గా అయ్యే పని కాదు. పార్లమెంట్లో బీజేపీ ఒప్పుకోవట్లేదు, ఒప్పించేటట్టు రేవంత్ రెడ్డి గారు పోరాటం చేయట్లేదు. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.